భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండల కేంద్రంలో ఏదైతే ఇక్కడ పెద్ద చెరువు ఎదుర్కొందో ఈ ట్యాంకు మరి అల్లుల కిందకి మొత్తం ఇది సాయిల్ ఎరోజన్ అయ్యి సొరికే కొట్టింది మొత్తం నీళ్ళు నిలుస్తలేవు చెట్ల. సో ఇది కంటిన్యూస్ ప్రాబ్లం అయింది. ముదిరాజులకు ఇబ్బంది ఉంది, చేపలు ఉంటలేవు, రైతులకు ఇబ్బంది ఉంది, అందరికీ ప్రాబ్లం ఉంది. కాబట్టి దీని మీద తక్షణ హెచ్చరిక. నిన్న మొన్న దాకా ఎలక్షన్ కోడే ఉంది. ఈ 70 రోజులు పనే చేయలేదు. ఇప్పుడు అధికారులు కానీ మంత్రులు అంతా కూడా సెక్రటరీ కానీ మరి జిల్లా కేంద్రాలలో కానీ అధికారులు కానీ అందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడిప్పుడే పనులు చేసే కార్యక్రమం మొదలైంది. సో ఈరోజు మరి మొన్న ఈ బ్రిడ్జెస్ అని కూడా చూసాం సరే. అట్లనే ఇక్కడ ఈరోజు సంబంధించి బీబీనగర్ చెరువు ఏదైతే అలుగు ఉందో దాదాపు 50 మీటర్ల పోతుంది. 50 మీటర్ల నుంచి కింద కూడా ఇదైపోయింది. సో దాని మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సింది ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి కృషి వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా దీని మీద ఎమర్జెన్సీ వర్క్స్ కింద తీసుకొని దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయిస్తాము. ఇమీడియట్గా కింద ఎరువుడైన ప్రాంతం అంతా కాంక్రీట్ చేసి మన ఒక కాంక్రీట్ వాక్ లాగా చేసి వాటర్ అంతా కూడా ప్రిజర్వ్ చేసేలాగా ఈ బండును బీబీనగర్ బండు ఏదైతే అలుగుందో అట్లా ఇటు సైడ్ అంతా పిచ్చింగ్ కూడా చేస్తారు. స్టోన్ పిచ్చింగ్ అవుతుంది. సో దీనికి పర్మనెంట్ మరమ్మతులు నీళ్ళు నిలవడానికి చేస్తున్నాం. సరే ఇక్కడ ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అండర్ పాస్ బీబీనగర్ అటు సైడ్ ఈ హైవే వచ్చినాక ఏంటంటే అటు నుంచి ఇక్కడ శ్మశాన వాటికి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఆడేదో చిన్న ఇది అండర్ పాస్ పెట్టిండ్రు, అది 8 ఫీట్లు లేదు. చిన్న కార్లు శ్మశాన ఏమంటారు స్వర్గపూర్కి ఇట్లా రావాలి కింకెళ్ళంటే రాలేదు, సో ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి. సో దాన్ని కూడా అండర్ పాస్ క్లోజ్ చేసి హైట్ పెంచారు. మరి అంటే ఒకసారి అందులో అయిపోతే గడికెళ్ళి కూడా మంచి రోడ్ అంటే జైనపల్లి పోవడానికి కూడా వీలవుతుంది. సో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇక్కడ బీబీనగర్కి సంబంధించి ఈ మినీ ట్యాంక్ ఇప్పుడు భువనగిరి హైదరాబాద్ దగ్గర రింగ్ రోడ్ దిగినామంటే భువనగిరి బీబీనగర్ స్టార్ట్ అవుతుంది. కొండమూడిపేట నుంచి మొదలుపెట్టి ఇక్కడ మరి ఈ బీబీనగర్ ఈ చెరువు పక్కకి అటు సైడ్ బిల్డింగ్స్ కూడా అవపడుతున్నాయి. అంటే అటు పక్క న్యూస్ బిల్డింగ్స్ అవపడుతున్నాయి. బీబీనగర్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇక్కడ భువనగిరి ఫోర్ట్ రోడ్ వే ఇవన్నీ ఇక్కడ బసవపురం ప్రాజెక్ట్, యాదగిరి టెంపుల్, ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం అవుతుంది. అక్కడ మహదేవ్పూర్ టెంపుల్ కానీ. సో ఫాస్ట్ డెవలపింగ్ ప్లేస్గా భువనగిరి ఉన్నది. కాబట్టి ఈ బీబీనగర్ చెరువులు సుందరీకరణ ఇది మినీ ట్యాంక్ బండ్ అంటే బండ్ స్ట్రెంథనింగ్ ప్లస్ సుందరీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా దీన్ని అంతకుముందు ఏదో మొదలుపెట్టినట్టు కానీ అది ముందుకు పోతలేదు. సో దీని మీద మళ్ళీ రివైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇంకా బాగా చేసే కార్యక్రమం చేస్తూ ఈ మినీ ట్యాంక్ బండే కాకుండా ఆ పక్కకు నిమిషం ఈ పక్క హైవే ఉంది, ఇంకా కొంచెం కిలోమీటర్ దూరంలో జైనపల్లి చెరువు, దీనంతా కూడా సుందరీకరణ చేయడానికి వీలుంది. సో దీని మీద అంటే దీనికి సంబంధించి సరిపోని ఫండ్స్ తీసుకొచ్చి ఒక రింగ్ రోడ్ లాగా కూడా ఈ చెరువు చుట్టూ కూడా రింగ్ వేస్తే అటుపక్క నిమ్స్ కూడా అంటే దాదాపు కొన్ని వేల కోట్లతో పెట్టే నిమ్స్ కూడా వాళ్ళకు కూడా అట్లనే ఇలా 2 బోట్స్ కూడా వేసేస్తే ఒకటి ఏమంటారు ఒక స్పీడ్ బోట్ కానీ ఒకటి లాంచ్ లాంటి కానీ కూడా గాడి వేస్తే టూరిజం డెవలప్ అవుతుంది. ఒక రింగ్ లాగా కూడా చేస్తుంది. నాట్ జస్ట్ మినీ ట్యాంక్ ఉండే రింగ్ లాగా చేసి దీని మీద బాబు నెక్స్ట్ వీక్ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి బీబీనగర్ ట్యాంక్ అట్లే పోచంపల్లి కూడా అది టూరిస్ట్ ఏది వరల్డ్ హెరిటేజ్ విలేజ్ దాని మీద కూడా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా తీసుకుంటాం. భువనగిరి ట్యాంక్ ఇవన్నీ కూడా ప్రాంతం అంతా కూడా 4 మండలాలు టౌన్ అన్నీ కూడా పూర్తి తీసుకోవాల్సిన అవసరం. For more videos like this, subscribe Big TV channel.